Hi friends, welcome to my channel Kavita Roju, the simple and healthy kitchen. Please share my channel and subscribe my channel. Press bell icon. Thanks for watching my video. Thank you friends. Thanks a lot. ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం అనుకుంటాము మన చుట్టూ మంచితో పాటు చెడు కూడా ఉంటుంది. మనం ఒక్కొక్కసారి ఏంటంటే జనాలు కూడా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒక్కొక్కసారి మనం కూడా కానివ్వండి, మనం అనుకున్నటువంటి పనులు ఏవీ కావట్లేదు, మనకు ఒక విలువ లేదు ఇంట్లో. అలాంటి టైంలో ఏంటంటే కొందరు వీక్ పాయింట్ను తీసుకొని వేరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి చూస్తూ ఉంటారు. అలాంటి హారర్ స్టోరీయే ఈరోజు. కుసుమ వాళ్ళ నాన్న చనిపోవడంతో వాళ్ళ మేనమామ ఇంటికి వచ్చేసి ఉంటుంది తల్లితో పాటు. అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. సో వాళ్ళ మేనమామకు మేనత్తకు వీళ్ళందరికీ ఇదేంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లి కానీ ఆ ఇంట్లో పనమ్మాయిలాగా అయిపోయినారన్నట్టు. సో ఇది అమ్మాయికి మొత్తం ఎట్లా అంటే టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు. అమ్మాయి మొత్తం ఆ ఇంట్లో డిప్రెస్గా ఉండేది అన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్క పని తల్లి వాళ్ళు చేయాలి, చేస్తేనే ఆ ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు వాళ్ళని. వాళ్ళ అమ్మాయి ఏంటంటే వాళ్ళ నాన్న తరఫు అంటే అతని భర్త వాళ్ళ తరఫు నుంచి వీళ్ళు పట్టించుకోలేదు తల్లిని బిడ్డని. సో తల్లిదండ్రులు వాళ్ళ చనిపోయినారు, ఇంకా అన్న దగ్గర ఉంటుంది, తనకు తన బిడ్డకు సేఫ్టీ ఉంటుందని చెప్పేసి. ఈ అమ్మాయి మాత్రం టోటల్గా ఆ ఇంట్లో డిప్రెస్ ఒకటి అంతా అయ్యి ఏం చేయాలో తోచలేదు. ఒకరోజు ఆ అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కావాలని అమ్మాయి ఒక పార్క్ దగ్గర ఆగి ఉండింది. ఆ పార్క్ దగ్గర ఒక అతను కూర్చొని ఉన్నాడు, ముసలి అతను కూర్చొని ఉండి అమ్మాయితో మాటలు కలిపాడు అన్నట్టు. కలిపితే ఇలా ఇంట్లో నా ఇంటి విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, అవి చేసేవాడు అన్నట్టు. ఈ అమ్మాయికి తెలియక అమ్మాయికి చెప్పాడు, నువ్వు ఏదైతే అనుకోవాలనుకుంటున్నావో అవన్నీ కూడా దీని ద్వారా నువ్వు నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి. అతను ఏంటంటే అతనికి అనుకూలంగా ఒక శిష్యురాలు అతని కింద పనిచేయడానికి ఒకరు కావాలి కాబట్టి ఆమెను తీసుకొని తన దగ్గర పెట్టుకొని తనకు వచ్చినవన్నీ నేర్పించి తన అవసరాలకు అనుగుణంగా ఆ అమ్మాయిని వాడుకోవడం మొదలుపెట్టేశాడు. ఆ అమ్మాయి అతని నుంచి అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళ అత్త కానివ్వండి, అత్త కూతుర్లు కానివ్వండి, వాళ్ళు పెట్టేటటువంటి మేనమామ కానివ్వండి పెట్టే బాధలకు ఏంటంటే ఆ అమ్మాయి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంది కాబట్టి వాళ్ళవన్నీ తీసుకొని ఫస్ట్ థింగ్ వాళ్ళ అత్త మీదే చేసింది అన్నట్టు. అంటే మేనమామ భార్య పైన చేసింది. సో అది దాంతో ఆమె అడ్డం పడింది. సో దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ అత్త కూతురు అలా ఇంట్లో ఇద్దరు అడ్డం పడగానే వాళ్ళ మేనమామకు డౌట్ వచ్చేసి అతను ఒక మంత్రాలు తెసినటువంటిని తీసుకొని వచ్చి చూపిస్తే అతను చెప్పాడు అన్నట్టు, ఇలా లేదు మీ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ నడుస్తుంది అనేసి. ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అంతా డీటెయిల్గా వాళ్ళ మేనమామ కనుక్కొని వాళ్ళ అక్కకు చూపించాడు, తన సిస్టర్కి చెప్పాడు. సో ఆ అమ్మాయి చెప్పింది అన్నట్టు, అవును నేను చేశాను, ఎందుకంటే మమ్మల్ని అంతా కూడా పని వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు, నీ భార్య అవును నీ పిల్లలంతా, ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో మాకు కూడా అంత హక్కు ఉంది. సో మమ్మల్ని మనుషుల్లాగా చూడలేదు కాబట్టి నేను ఈ విధంగా చేతబడి చేశానని చెప్పారు. చెప్తే వాళ్ళ అమ్మ అనింది అన్నట్టు, లేదు అమ్మాయికి తీసేయి, ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది తీసేసేయి, ఎలా అయినా సరే మన వాళ్ళపైన మనం పగ పెట్టుకోకూడదు, మంచి చెడు జరిగిపోయింది అమ్మ, ఇది నీ ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుందని తల్లి బాగా బతిలాడడంతో ఆ బ్లాక్ మ్యాజిక్ చేయడం అనేది వెనక్కి తీసుకుంది. దాంతో ఇంకా వాళ్ళ మేనమామ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు. సో తల్లి చెప్పింది, మేము ఎక్కడికి పోతాము, మాకు కూడా ఇక్కడే ఉండండి అంటే, లేదంటే ఈ విధంగా ఇవన్నీ మానేస్తేనే నా ఇంట్లో ఉండాలని చెప్పారు. సో తల్లి ఏంటంటే గురూజీ అని వాళ్ళ ఫ్యామిలీ గురూజీ దగ్గరికి తీసుకెళ్తే అతని దగ్గర అంతా కూడా ఒక 3 months ఈ బ్లాక్ మ్యాజిక్ అంతా వదిలేసి నార్మల్ మనలాగా కావడానికి అక్కడ ట్రైనప్ తీసుకొని వస్తాను అంటే అక్కడ చేపించుకొని వస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళింది. 3 months పట్టింది తనకు. అంటే బ్లాక్ మ్యాజిక్ అంతా వస్తుంది తనకు, అదే మర్చిపోలేదు, కానీ నార్మల్ మనలాగా ఉండడానికి ఆ తల్లి ప్రయత్నం చేసింది. సో దాంతో ఆ అమ్మాయి మారి ఇప్పుడు కొంచెం నార్మల్గా బ్రతుకుతున్నారు. సో ఏ మనిషిని కూడా మనం ఆ విధంగా టోటల్గా డిప్రెస్ చేయొద్దు. సో అమ్మాయిని అలా డిప్రెస్ చేసేసరికి ఆ అమ్మాయిని అతను వాడుకొని అలా అమ్మాయి లైఫ్ అలా స్పాయిల్ అవుతూ ఇంట్లో ఉన్న వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అమ్మాయి కొంచెం బెటర్గా ఉంది, నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. Thank you friends, please subscribe me and share my channel, press bell icon. Thanks for watching my video. Thank you friends.